నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ ముందుగా హెడ్లైన్స్ అల్వాల్లో హైడ్రా కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం దేశంలో విజృంభిస్తున్న కరోనా ఒక్క రోజులోనే 7 మృతి అంబటి రాంబాబుపై కేసు నమోదు పోలీసులతో వాగ్వాదంపై చర్యలు ఇథనాల్ ఫ్యాక్టరీపై ఆందోళనలు 12 మంది రైతులకు రిమాండ్ అనంతపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా వన మహోత్సవం పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇవాళ ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకీ గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ, కొరియా గార్డెన్ కానీ, జపాన్ గార్డెన్ కానీ, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం. ఎస్సీలకు అందరికీ 2 కిలోవాట్లు అంటే 240 మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, వాళ్ళ కరెంటు అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. వెనుకబడిన వర్గాలకి దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కుసుమ్ కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం. మీరు వాడుకోండి. మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి. ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది. అంటే మీ పంటలు పండించుకోవచ్చు, అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు, మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది. గ్రీన్ ఎనర్జీ రావాలి, థర్మల్ ఎనర్జీ పోవాలి, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి. తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు కానీ పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రేపు 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్నా, విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని
తెలిసిన వాళ్ళు ఉంటే చేలు పైకెత్తండి. తెలిసిన వాళ్ళు ఓకే, చేలు దించు. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరో లేరు అంటున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. చాలా తక్కువ. అవసరం లేదనుకున్న చేలు పైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు. కానీ కొంతమంది చేయడం లేదు. కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఆ రోజున 1,00,000 కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్లో 5 లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇంకో పక్కన 2 కోట్ల మంది 1,00,000 ప్లేసెస్లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా 2 కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర 25 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. కనీసం 3 రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు. అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వడం, ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం, ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం, ఇంకో పక్క సర్క్యులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం, ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు దీనికి మేమందరం కూడా ఏమేం చేయాలో చేస్తాం. మీరు కూడా సహకరించాలి. ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా, నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడెక్కడా కనపడవు. అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది. దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లలపైన ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్కి మళ్ళా కలుస్తాం. ఆ మధ్యలో కార్యక్రమాలని చేపడతాం. ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలని, దాని ఫలితాలని మళ్ళీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్తో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ప్రఖ్యాతగా విఖ్యాతగా మారుస్తున్న మన అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా, ఒక తీపి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మన అధికారులను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తీపి జ్ఞాపికగా మైక్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు. అంకారావు గారికి సన్మానం చేస్తాం. నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్.
చెట్టే మనకు ఆధారమని, చెట్లే ఆనవాళ్లని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నల్లమల అటవీ పరిరక్షణకు పనిచేస్తున్న కోమెర అంకారావు సేవలను ఆయన కొనియాడారు. ఒకప్పుడు చెట్టు అడ్రస్ అన్న పవన్ ఎవరైనా ఇళ్ల అడ్రస్ చెప్పేటప్పుడు మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుందని అడ్రస్ చెప్పే వాళ్లని గుర్తు చేసుకున్నారు. అలాంటి చెట్టుకు ఇప్పుడు అడ్రస్ కరువవుతోందని అన్నారు. అలాంటి పరిస్థితులను సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో మార్చాలని భావిస్తున్నారని పేర్కొన్నారు పవన్. రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకు మనం నిజంగా గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం. కోమెర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతా తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కోమెర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు అప్పగడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం
వరంగల్లోని నల్లబెల్లిలో ఓ ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వరంగల్లోని నల్లబెల్లిలో ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వరంగల్లోని నల్లబెల్లిలో ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రేమ జంటపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే అక్కడ చాలా మంది ప్రజలు ఎవరికి వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయి తరపు బంధువులు పోలీసుల ముందే తెగించి మరీ వాళ్ళపైకి కొట్లాడడం అనేది మరీ దారుణం. అంటే ఇప్పుడు ఆ ప్రేమికుల పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ ఏజ్ 18+ కాదా? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం రణరంగం మారింది. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారం ఊహించని వృద్ధికతలకు దారితీసింది. అచ్చం సినిమా రేంజ్ లో ప్రేమ జంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొచ్చిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి అయితే పాల్పడ్డారు. అక్కడి నుండి యువతిని లాక్కేందుకు బీభత్సం అయితే సృష్టించారు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని ఆ ప్రేమ జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసి అయితే విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. శాంపేట మండలం ఆరపల్లి గ్రామానికి చెందిన మణిరాజు, నితీష అనే యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి అయితే చేరుకున్నారు. యువతిని అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ నుండి ప్రేమ జంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటైతే చేశారు. పోలీసులు వారితో మాట్లాడుతున్న క్రమంలోనే యువతి బంధువులంతా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకి ఈడ్చుకొచ్చి
స్టేషన్ ఆవరణలోనే ఏదైతే ఆ ప్రేమ జంట పైన దాడి చేయడం జరిగింది. ఆ యువకుడిపై పిడుగుద్దులు కురిపిస్తూ యువతిని లాక్కెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారికి ఏదైతే దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకున్నారు. దాడికి పాల్పడ్డ పరువులపై కేసు అయితే నమోదు చేశారు. ప్రేమ జంట ఏదైతే మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇద్దరు మేజర్లే కానీ కులరహిత వివాహం కావడమే ఇంతటి ఏదైతే దాడికైతే కారణమైంది. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో జగిత్యాలలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సృష్టిలో నిష్కల్మషమైనది తల్లి ప్రేమ ఒక్కటే. బిడ్డ ఆకలితో అల్లాడుతుందంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో అందరికీ తెలిసిందే. జగిత్యాల పట్టణంలో జరిగిన ఘటన మూగ జీవాలకు చెందినది అయినప్పటికీ ఏ జీవైనా తన బిడ్డ కోసం పడే తపనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎంతటి క్రూర జంతువులైనా సాధు జంతువులైనా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదని ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ప్రపంచంలో తల్లి ప్రేమ వెలకట్టలేనిదని నిరూపిస్తోంది. ఓ తల్లి ఆవు తన దూడపై చూపించిన ప్రేమ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనుషులు సైతం తమ పిల్లలపై అలాంటి ప్రేమను చూపించలేరేమోనన్న భావన కలుగుతోంది. జరుగు జగిత్యాల పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు రాత్రి సమయంలో మేత కోసం వెళ్ళింది. అయితే తల్లి ఆవు ఎంతకీ తిరిగి రాకపోవడంతో లేగదూడ పాల కోసం అల్లాడిపోయింది. ఇది గమనించిన యజమాని నరేందర్ తల్లి ఆవు కోసం ఎదురు చూస్తున్న ఆ లేగదూడను ఓ ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తల్లి ఆవు కోసం గాలించాడు. చివరకు కొత్త బస్టాండ్ దగ్గర నరేందర్ ఆవును గుర్తించాడు. ఇక ఆటోలో ఉన్న తన బిడ్డను చూసి తల్లి ఆవు ఎంతగానో మురిసిపోయింది. ఆవును తిరిగి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట ఆవు పరిగెత్తింది. ఇంటికి చేరే వరకు ఆటో వెంట పరుగులు తీసిన సన్నివేశం వీక్షకుల హృదయాలను కదిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తల్లి ప్రేమను వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మ అంటే ఒక పదం కాదని, ఒక ఎమోషన్ అని, అమ్మ ప్రేమను వెలకట్టలేమని పోస్టులు పెడుతున్నారు. మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో జగిత్యాలలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సృష్టిలో నిష్కల్మషమైనది తల్లి ప్రేమ ఒక్కటే. బిడ్డ ఆకలితో అల్లాడుతుందంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో అందరికీ తెలిసిందే. జగిత్యాల పట్టణంలో జరిగిన ఘటన మూగ జీవాలకు చెందినదైనప్పటికీ ఏ జీవైనా తన బిడ్డ కోసం పడే తపనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎంతటి క్రూర జంతువులైనా సాధు జంతువులైనా
తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదని ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ప్రపంచంలో తల్లి ప్రేమ వెలకట్టలేనిదని నిరూపిస్తోంది. ఓ తల్లి ఆవు తన దూడపై చూపించిన ప్రేమ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనుషులు సైతం తమ పిల్లలపై ఎలాంటి ప్రేమను చూపించలేరేమోనన్న భావన కలుగుతోంది. ఇక జగిత్యాల పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు రాత్రి సమయంలో మేత కోసం వెళ్ళింది. అయితే తల్లి ఆవు ఎంతకీ తిరిగి రాకపోవడంతో లేగదూడ పాల కోసం అల్లాడిపోయింది. ఇది గమనించిన యజమాని నరేందర్ తల్లి ఆవు కోసం ఎదురు చూస్తున్న ఆ లేగదూడను ఓ ఆటోలో ఎక్కించుకుని పట్టణమంతా తల్లి ఆవు కోసం గాలించాడు. చివరకు కొత్త బస్టాండ్ దగ్గర నరేందర్ ఆవును గుర్తించాడు. ఇక ఆటోలో ఉన్న తన బిడ్డను చూసి తల్లి ఆవు ఎంతగానో మురిసిపోయింది. ఆవును తిరిగి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట ఆవు పరిగెత్తింది. ఇంటికి చేరే వరకు ఆటో వెంట పరుగులు తీసిన సన్నివేశం వీక్షకుల హృదయాలను కదిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తల్లి ప్రేమను వివరిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ అంటే ఒక పదం కాదని, ఒక ఎమోషన్ అని, అమ్మ ప్రేమను వెలకట్టలేమంటూ పోస్టులు పెడుతున్నారు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.